కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ముఠా గురువారం భద్రాద్రి పోలీసులకు పట్టుబడింది. భద్రాచలంలోని మెయిన్ రోడ్లోని శ్రీరామ లాడ్జిలో కొందరు వ్యక్తులు కల్తీ నెయ్యి తయారు చేసి అమ్ముతున్నారన్న పక్కా సమాచారంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భద్రాచలం ఎస్ఐ వి సతీష్ తన సిబ్బంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారితో కలిసి శ్రీరామ లాడ్జిపై రెడ్ చేయగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మల్లికార్జున, కె శ్రీనివాస్, శిఖరేశ్వర, మల్లికార్జున అనే నలుగురు వ్యక్తులు కల్తీ నెయ్యి తయారు చేస్తూ పట్టుబడ్డారు. కల్తీ నెయ్యి తయారు చేయడానికి ఉపయోగించే పరికరాలు, వస్తువులను కల్తీ నెయ్యి తయారు చేసి డబ్బాల్లో ప్యాక్ చేసిన సుమారు 65 కేజీల కల్తీ నెయ్యిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న కల్తీ నెయ్యి విలువ సుమారు 52,000 రూపాయలని, నలుగురు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. ఈ రెండుది ఇది డబ్బా సో ఈ ఇంగ్రీడియంట్స్ వాడి వెలది న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.